శ్రీనివాస్ చౌదరి గారు, సరే మా డిఫరెంట్ వర్షన్స్ పైనకు వస్తున్నాయి. ధర్నాలు చేసేవాళ్ళు పైనకి చేరుకుంటున్నారు, ఆత్మాహుతి దళాలు కూడా కొండకి ఈ పాటికి చేరుంటాయనే అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. రజనీ గారి మాటలు దాన్ని ఎండార్స్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఆమెకు స్పష్టమైన సమాచారం ఉండుండొచ్చు, నాకైతే లేదు. నిజంగా అంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు, మరో పక్క హిందూ జిహాదీలు, ఏంటి కొండ మీద ఏం జరుగుతుంది? రాష్ట్రం మొత్తం అటెన్షన్, రాష్ట్రం ఏంటి దేశం మొత్తం అటెన్షన్. లోకనాయకుడు కొండ మీద కూర్చున్నది, మొత్తం ఆయన వైపే ఉంది అటెన్షన్. నిజంగా ఇది లా అండ్ ఆర్డర్కి దారితీసే పరిస్థితి, లా అండ్ ఆర్డర్ సమస్యకు దారితీసే పరిస్థితే వస్తుందా? మీరు తిరుపతిలోనే స్వామివారి పాదాల దగ్గరే ఉన్నారు, మీకు మాకన్నా ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. మొదట డబల్9 టీవీ ప్రేక్షకులకి, వాగ్దాన గారు మీకు, అలాగే బాలకోటయ్య గారికి, అలాగే రజనీ గారికి, కిరణ్ గారికి నా నమస్కారాలు. తెల్లారు ఉదయాన్నే శుభవార్త వినాల్సిన మా తిరుమల తిరుపతి దేవస్థానం రోజు పరిణామస్వరతో మారిపోగాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు 2 మతాలు 2 కులాల మధ్య వివాదం రాసేసుకుంటున్నాయి. ఎందుకు బాధపడుతున్నానంటే, మూగును కొట్టి మొగసాలకు ఎక్కారంటే వెనక ఒక ఆవిడ. అట్లా చేసిన తప్పు మీరు మీరు మొగసాలకు ఎక్కుతారు. దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడు ప్రసాదం తినరు, దేవుడు తీర్థం తాగరు, డిక్లరేషన్ సంతకం పెట్టరు. ఇక్కడ దేవుడు ఆస్తులు ఏదో మఠాలకు రాయిస్తారు, ఇంకా ఏదో ఇక్కడ నుంచి ఇక్కడ గుళ్ళు కట్టారంట, మాకు కూడా తెలియదు. సార్, నేను జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నాను, హూ ఈజ్ జగన్మోహన్ రెడ్డి? ఎవరైనా ఆయన మీద దాడి చేయాల్సిన అంత నెసిటీ ఉంది? పబ్లిసిటీ కాదు ఇది. సార్, కోడికత్తి కేసు ఒకసారి విచారించండి, కులకరాయి కత్తి ఒకసారి విచారించండి. అలాగే ఇట్లా చాలా అంశాలపైన ఏమో సింపతి రైజ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు ఈ పనులు. మాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తాడు. నాకు తెలిసి ఆర్ఎస్ఎస్లో కానీ, బీజేపీలో కానీ, లేదంటే విహెచ్పీలో కానీ ధర్మాన్ని కాపాడండి, ధర్మం వల్ల రక్షిస్తుంది. ఇదే వాడు ధర్మానికి ప్రమాదం జరిగితే ఆయుధం పట్టండి అని శిక్షణుడు అంటాడు. ఇప్పుడు మా ధర్మానికి ప్రమాదం జరుగుతుంది, ధర్మాన్ని కాపాడండి, ధర్మం వల్ల రక్షిస్తుంది. ఇప్పుడు ధర్మానికి ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయుధం పట్టే పరిస్థితులు ఈరోజు హిందువులు వస్తున్నారు. సో ఈ ప్రమాదాన్ని వీలైనంత వరకు మనం తగ్గించాలి, విరమించాలి. కానీ మా తిరుపతి పోలీస్ విభాగం కానీ, నిఘా విభాగం కానీ చాలా అప్రమత్తంగా ఉంది. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు డ్రామా కార్యక్రమం మొదలు పెట్టారేమో తిరుమల తిరుపతి దేవస్థానం పైన. గతంలో పింక్ డైమండ్ విషయం మాట్లాడాడు, నగల పైన మాట్లాడాడు, ఆస్తుల పైన మాట్లాడాడు, దేవస్థానం ఆస్తుల పైన. మరి ఏది ఒక విచారం లేదు. ఎక్కడితో తీసుకొచ్చాడు పింక్ డైమండ్? ఏడు ఆస్తులు కాపాడాడిని అమ్మేసాడు, బొంబాయి కానించి చెన్నై వరకు అమ్మేసాడు కదా, దేవుడు ఆస్తులే కొండ మీద అమ్మేసాడు. అర్థమారెడ్డి 100 కడ్డీలకి ఇచ్చేసాడు 100 కోట్ల రూపాయలకి. సో వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు మాట్లాడుతుంటే మత ప్రచారకు జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ మతానికి బ్రాండ్ అంబేద్కర్ అనుమానం అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దేవుడి దగ్గరికి వచ్చేది, పాదయాత్ర చేసేది ఎవరిని ఏమారించడానికి? పైగా కులాలు పెట్టి అడ్డం పెట్టి మాట్లాడతారు. ఆ కొడాలని, ఆ వంశీ మా కులంలో చెడబుట్టారా? సే నేను అవార్డు వాడడానికి నాకు ఇష్టం, అయినా వాడక తప్ప. మా కులాల్లో చెడబుట్టారా? అరే ఎదవల్లారా, మీరు చెడబుట్టారా? మీరు మీ ఎందుకు అమ్మాడన్నాను సార్? కొడాలని మెడలో చూడండి రుద్రాక్షలు వేసుకుంటాడు, లోపల సిలువు ఉంటుంది. సిగ్గుండక్కర్లా? జగన్మోహన్ రెడ్డి కూడా లోపల సిలువు ఉంటుంది, సర్టిఫికేట్ సిలువు ఉంటుంది. చాలా సందర్భాలైన తీర్థాలు కూర్చున్నప్పుడు సిలువు లోపల ఉంది. మీరు ఒక మతాన్ని ప్రేమిస్తున్నారు, దాని కార్యక్రమాలు ఉన్నారు, ఉండండి. ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? హిందూ మతాన్ని ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? మీరు అనవసరం క్రిటికేషన్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. కావాలనే క్రిస్టియన్ హిందువుల మధ్య యుద్ధం ప్రకటించడానికి, రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున 100 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకున్నాడు. ఇది కుట్ర. దీనికి పేరు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ. వాళ్ళేం చేస్తారు సార్? నిరసన తెలియజేశారు, ధర్నా చేశారు, దేవుడిని యొక్క ధర్మాన్ని కాపాడమన్నారు. వాళ్ళు అవసరం అడ్డంగా పడతారు. నాకు తెలిసి హిందువులు ఎవరు, మీరు మీ చరిత్ర, భారత చరిత్ర చూడండి, చాలా సౌమ్యులు హిందువులు, చాలా గొప్పగా మర్యాదగా పలకరిస్తారు, గౌరవం ఇస్తారు. ఒక దెబ్బ కొడితే కూడా బ్రిటిష్ భరించే మనం శాంతియుతంగా స్వాతంత్రం తెచ్చుకున్నాం. మనమేం సార్ యుద్ధాలు చేయటం? మనమేం సార్ గొడవ చేయడానికి? చేస్తే గీస్తే క్రిస్టియన్ సమాజానికి, ముస్లిం సమాజానికి 500 సంవత్సరాలుగా ప్రపంచ యుద్ధం జరుగుతా ఉంది. దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాపన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కావాలంటే మీరు విచారించుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కనుక్కోండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 500 సంవత్సరాలుగా క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి, గల్ఫ్ కానీ ఇతర కంట్రీలు కానీ యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడే జరిగేది అవసరం లేదు. నేను క్రిస్టియన్ ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నాను, నేను కూడా ప్రారంభిస్తానని చెప్పి దానికి శంకుస్థాపన చేస్తాను, దానికి వేదికగా తిరుపతి దేవస్థానం మార్చుకున్నాడు. ఇది చాలా ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి గారు 2 మతాల మధ్య స్విచ్ పెట్టి
ఆ చలిబంటలు నువ్వు రాజకీయం చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు. ఇప్పటికే నిన్ను 11వ వ్యక్తి పక్కన పెట్టాడు, 11వ స్వామికి పక్కన కూర్చోబెట్టారు. మీకు ఇంకా బుద్ధి రాలా. కొండకు పాదయాత్ర రావాలంటే మీరు గోయింతమాలయండి చూద్దాం. దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, ధైర్యం ఉంటే నీ సెలవు పక్కన పెట్టి హిందువుగా మారి నీ భార్యకి పసుపు వస్త్రాలు కట్టి నువ్వు పసుపు వస్త్రాలు కట్టుకొని రుద్రాక్షలు ధరించి మతాన్ని మార్చుకొని రా. దమ్ముంటే హిందువులు ప్రజలు నిలబడతానుకుంటే. నేను వెళ్ళాను సార్ మక్కా మసీదుకి, ఇంకో ప్రాంతాలకి. నాకు గౌన్ వేశారు, నా మెడలో వెంకటేశ్వర డాలర్ తీసి పక్కన పెట్టారు, టోపీ పెట్టారు. నేను మతాచారం తెలుసుకొని పోయాను నేను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ప్రతినిధిగా, లౌకిక సమాజానికి ప్రతినిధిగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తావా? బదనాం చేస్తావా? భస్మం అయిపోతావు జగన్మోహన్ చెప్తాను నేను. బ్రహ్మాండ నాయకుడితో పెట్టుకుంటే నువ్వు భస్మం అయిపోతావు. మర్చిపోతున్న విషయాన్ని మీ నాయన పెట్టుకున్నాడు. సార్, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు. ఆత్మాహుతి దళాలు తిరుమలకి చేరుకున్నాయా లేదా? రజనీ గారి దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది, మీ దగ్గర లేదా? మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు, మీ దగ్గర లేదా? నేను కనుక్కున్న ఇంటెలిజెన్సీ రిపోర్ట్, ఇంటెలిజెన్సీ విజిఓ రామ్ కుమార్ గారు, తిరుపతి ఎస్పీ సుబ్రాయుడు గారు, నేను ప్రత్యక్షంగా మాట్లాడకూడదు. మొత్తం బందోబస్తు అంతా పకడ్బందీగా ఉంది. ఎవరు విహెచ్పీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు, మీ బందోబస్తు సరిపోదండి, మీ పోలీస్ బందోబస్తు సరిపోదు. సెంట్రల్ ఫోర్సెస్ అక్కడ దిగితే గానీ రేపు పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మీరు బాధపడి ప్రయోజనం లేదు సార్. మీరు ఇప్పటికే సెంట్రల్ ఫోర్సెస్ ని పిలిచి ఉండాల్సింది, సెంట్రల్ ఫోర్సెస్ ని పిలిచి ఉండాల్సింది ఇప్పటికే. దయచేసి నా మాట అందరూ బందోబస్తు చేశారు. కానీ జిహాదులు ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి సృష్టి. కోడికత్తి గులకరాయి కథ ఇది. చేయాలని చేసుకో సింపతి పెంచుకుంటున్నాడు. ఇది ఏ పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తారు కానీ గొడవలు చేసే పరిస్థితి మాకు కాదు. మా పార్టీ నాయకులు చాలా క్లియర్ గా చెప్పారు, మనం ఎవరి మీద ప్రత్యక్ష దాడులు కానీ పరుషాలు చేయదలుచుకోలేదు. కానీ హిందూ సమాజం రగిలిపోతా ఉంది. వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకతను మనం ఇది తప్పకుండా ఆపాలని మా ఎస్పీ గారు కానీ, కొండ మీద విజయో గారిని ఆదేశాలు ఇచ్చారు. అక్టోబస్ తింపుతున్నారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా చాలా స్పష్టంగా కనబడతారు. హిందువులు మళ్ళీ రెచ్చగొట్టాలి, క్రిస్టియన్ యుద్ధంతో ప్రకటించాలి. సరే, పెద్ద ఎత్తున కుట్ర సార్. దీని వెనకాల క్రిస్టియన్ మిషనరీ ఉంది, అంతర్జాతీయ క్రిస్టియన్ మిషనరీ ఉంది. డబ్బులు ఇస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో మీరు స్టార్ట్ చేయండి హిందూ ముస్లిం విగొడవ. ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది హిందూ సమాజము అని. ఇది పెద్ద కుట్ర జరుగుతా ఉంది. దీని మీద విచారణ చేయాలి, ఆలోచించాలి. కానీ కొండ మీద మాత్రం ఇవి జరగడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో సహించం, రానివు. అవసరం కూడా అడ్డుకుంటాం తప్ప ఇక్కడ దేవాదేవుడి మధ్య అపవిత్రం చేస్తే మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి డ్రామా ఖచ్చితంగా ఈయన వస్తాడంటే గొడవలు సృష్టించడానికి. ఎక్కడికైనా గతంలో కూడా ఈయన ఎక్కడికి వెళ్ళినా. రజనీ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పండి. రజనీ గారు చెప్పమ్మా. ఏం లేదమ్మా, చెప్పమ్మా ప్లీజ్. సార్, ఆయన పాదయాత్ర ఆపేస్తే పోతుంది కదా సార్, ఇవన్నీ ఎందుకు సార్? ఇక్కడ రాష్ట్రం వాళ్ళు ఎవరు తిరగబడరు సార్. పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి స్వామి మీద అపరిమితమైన ప్రేమ ఉండి ఆపడానికి రాదు, దాన్ని నిర్బంధించడానికి వచ్చేలాగా ఉన్నారు సార్. ఎందుకంటే బద్రీనాథ్, కేదార్నాథ్ వీటికి సంబంధించిన, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది చాలా ప్రేమపూర్వకంగా ఉన్నవాళ్ళు సార్. అభిమానం పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది సార్. మనం వాళ్ళతో సరితూగలేము సార్, సరితూగలేము. అందుకనే పాదయాత్ర ఆపండి. ఎందుకు ఆపలేరు? అమరావతి యాత్ర వాళ్ళు ఆపితే కోర్టు నుంచి పర్మిషన్లు తెచ్చుకున్న తరుణాలు మీకు లేవా? అమరావతి లోపల ఉద్యమం చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కొండదాకా ఎక్కించి అలిపిరి దగ్గర ఆపి అక్కడ నేను సంతకం పెట్టను ఏమైంది అన్నాడు అనుకోండి. అక్కడ వాళ్ళ క్రౌడ్, ఇక్కడ మన క్రౌడ్, మధ్యలో ఆక్టోపస్ మీ రాష్ట్రంలో ఉందన్నా మీకు చేత కాదంటూ పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మనతోనే గొడవ పడతారు సార్. ఆ వైసీపీ వాళ్ళతో కాదు గొడవ పడేది. మీ వల్ల కావట్లేదా దేవుడిని కాపాడుకోవడం, మీకు చేత కావట్లేదా దేవుడిని కాపాడుకోవడం అంటూ వాళ్ళు మనల్ని మీద తిరగబడతారు. అక్కడ మీకు అర్థం కావట్లేదు. మీరు ముందుగానే ఆపండి. ఇందాక సార్ చెప్పినట్టు వరిగడ్డి సామెత అయిపోతుంది. ఆయన ఇంట్లోంచి గడప దాటకండి, ఆపండి. ఏ ధర్నా చేసినా మమ్మల్ని ఆపేస్తారే. కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా ఉంటే మీరు బయటికి రాకూడదు అంటారు, మేమేం చేస్తాం? ఆయుధాలు సార్ రాకూడదు అంటారు, అదే మాదిరిగా మీరు ఆపితే తప్ప ఆపలేదు సార్. రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నాం. ఆయన పాదయాత్ర చేయడు, ఇంటికాడ కూర్చోబెట్టండి సార్. ఆయన వస్తాడు, ఆయన తరఫున మనుషులు వస్తారు. పరిస్థితుల్లో గవర్నమెంట్ అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. అల్లర్లు కానీ విచారణలో వస్తే మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము. ఆయన పాదయాత్ర